హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కేఎన్ఆర్ ట్యూటోరియల్స్. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. సో ఈ రోజు మనకి ఈనాడు పేపర్లో ఏపీ జాబ్ క్యాలెండర్కి సంబంధించి ఒక న్యూస్ ఆర్టికల్ అనేది రావడం జరిగింది. దానిలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ చూద్దాం. ఫస్ట్ చూడండి, విభాగాల వారీగా ఖాళీల వివరాలు సేకరిస్తున్న ప్రభుత్వం. నేరుగా నియామకాలకు వచ్చే పోస్టుల్లో 99,000 ఖాళీలు, 24 శాఖల వివరాలు పెండింగ్. కూటమి ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ని ప్రకటించేందుకు కసరత్తు చేస్తోంది. విభాగాల వారీగా ఖాళీల సమాచారాన్ని తీసుకుంటోంది. ఆయా శాఖల్లో మంజూరైన పోస్టులు, ఖాళీలు, కాంట్రాక్టు ఉద్యోగుల వివరాలను సేకరిస్తోంది. ఆర్థిక శాఖ ఆధ్వర్యంలోని నిధి హెచ్ఆర్ఎంఎస్ పోర్టల్లో వివరాలు నమోదు చేయిస్తోంది. ఇప్పటికే కొన్ని విభాగాలు వివరాలను ఆన్లైన్లో నమోదు చేయగా మరికొన్ని ప్రాసెస్లో ఉన్నాయి. మంజూరు పోస్టులు, ఖాళీల వివరాలను పోర్టల్లో పెట్టారు. వీటిని ఆయా విభాగాధిపతులు నిర్ధారించాల్సి ఉంది. ప్రాథమిక సమాచారం మేరకు అన్ని శాఖల్లో కలిపి 30% వరకు ఖాళీలు ఉండగా వీటిలో కొన్ని పోస్టుల్లో కాంట్రాక్ట్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇప్పటి వరకు 157 విభాగాల మంజూరు పోస్టులు, ఖాళీల వివరాలను నిర్ధారించాయి. దీని ప్రకారం నేరుగా నియామకాలకు వచ్చే ఖాళీలు 99,000 వరకు ఉన్నాయి. మరో 24 విభాగాలు ఖాళీల వివరాలను నిర్ధారించలేదు. ఇంకొక 21 శాఖల వివరాల నమోదు ప్రాసెస్లో ఉంది. ఇవన్నీ పూర్తయితేనే మొత్తం ఖాళీల లెక్క తేలనుంది. నేరుగా నియామకాలకు వచ్చే వాటిని నిరుద్యోగ యువతతో భర్తీ చేయనుండగా నిబంధనల ప్రకారం కొన్ని పోస్టులను ఇన్ సర్వీస్ పదోన్నతులతో నింపుతారు. రెవెన్యూ శాఖలో 13,000 ఖాళీలు. ఆర్థిక శాఖ వద్దనున్న వివరాల ప్రకారం రెవెన్యూ శాఖలో మొత్తం ఖాళీలు 13,000 ఉన్నాయి. ఇప్పటి వరకు 4,787 ఖాళీలు నిర్ధారించాయి. వీటిలో నేరుగా నియామకాలకు వచ్చేవి 2,552. ఉన్నత విద్యాశాఖలో 7,000 పోస్టులు ఖాళీ. విశ్వవిద్యాలయాల్లో 3,000కు పైగా ఉన్న ఖాళీలను కోర్టు కేసులు తొలగించి భర్తీ చేసేందుకు ఇప్పటికే చర్యలు చేపట్టింది. పురపాలక పట్టణాభివృద్ధి శాఖలో ఉన్న 27,000 ఖాళీల్లో దాదాపు 23,000 ఖాళీలు నేరుగా నియామకాలకు చేపట్టాలి. నైపుణ్యాభివృద్ధి శిక్షణ విభాగంలో 4,000కు పైగా ఖాళీలు నిర్ధారించారు. వీటిలో నేరుగా నియామకాలకు వచ్చేవి 26,000 వరకు ఉన్నాయి. వ్యవసాయ శాఖలో 3,000కు పైగా ఖాళీలు ఉండగా వీటిలో డిఆర్ పోస్టులు 2,400 ఉన్నాయి. పంచాయతీరాజ్ శాఖలో నేరుగా నియామకాలకు వచ్చే పోస్టులు 26,000 వరకు ఉండొచ్చని నిర్ధారించారు. మరో 3,000 పోస్టులను ఇన్ సర్వీస్ పదోన్నతులతో భర్తీ చేస్తారు. మహిళా, శిశు, విభిన్న ప్రతిభావంతులు, సీనియర్ సిటిజన్స్ విభాగంలో 2,400 ఖాళీలు ఉన్నాయి. వీటిలో నేరుగా నియామకాలకు వచ్చేవి 1,820 ఖాళీలు. సో కొన్ని శాఖల్లో పూర్తి కాని వివరాల నమోదు. పాఠశాల విద్యాశాఖతో సహా కలిపి 24 విభాగాలు మంజూరు పోస్టులు, ఖాళీల వివరాలను నిర్ధారించలేదు. పాఠశాల విద్యలో బోధనేతర అన్ని రకాల ఖాళీలు కలిపి 30,000 వరకు ఉండొచ్చని ప్రాథమిక అంచనా. ప్రజా ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ విభాగంలో నేరుగా నియామకాలకు వచ్చే పోస్టులు 10,000 వరకు ఉండనున్నాయి. ఏపీఎస్పీ ఇంటర్మీడియట్ విద్యా డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ కర్నూలు, జలవనరుల ప్రాజెక్టులు, దేవాదాయ, కడప జలవనరుల శాఖ ప్రాజెక్టులు, ప్రజా గ్రంథాలయాలు, ఏపీ భవన్, ఎన్సిపి, ప్రింటింగ్ స్టేషనరీ, స్టోర్స్ పర్చేజ్ లాంటి విభాగాలు ఆన్లైన్ నమోదు ఇంకా పూర్తి చేయలేదు. సో ఇది మనకి జాబ్ క్యాలెండర్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. సో ఎవరైనా ఇప్పటి వరకు మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయనట్లయితే ఇప్పటి నుంచి మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. సో ఎందుకంటే జాబ్ క్యాలెండర్ అనేది ఎప్పుడైనా రావచ్చు. నాకు తెలిసి జనవరిలో సంక్రాంతి సందర్భంగా ఈ జాబ్ క్యాలెండర్ని ప్రకటించే అవకాశం అనేది ఉండవచ్చు. సో ఎవరైనా మీ ప్రిపరేషన్ కనుక ఇప్పటికీ స్టార్ట్ చేయకపోతే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఎందుకంటే వన్స్ నోటిఫికేషన్ అనేది వచ్చిన తర్వాత మనకి చాలా తక్కువ టైం ఉంటుంది. సో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎగ్జామ్కి నోటిఫికేషన్కి జస్ట్ 45 డేస్ మాత్రమే టైం ఉండే అవకాశం ఉంది. కాబట్టి మీ ప్రిపరేషన్ ఇప్పుడే స్టార్ట్ చేయండి. నోటిఫికేషన్ వచ్చే వరకు వెయిట్ చేస్తే మీకు తర్వాత చదువుకోవడానికి టైం ఉండదు. కాబట్టి ఇప్పటి నుంచే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. సో ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.